అది కాదురా. సుబ్బు సుబ్బు రే సుబ్బు, ఇక్కడే కదా ఉండ. లక్షణ నేను CD ఫైల్ అడిగాను, దాన్ని ఇచ్చి పంపించారా? ఇమీడియట్ గా ఇచ్చి పంపించండి. ఓవర్. కొంచెం వంగి వెతకవయ్యా. సరే సార్. సార్ వస్తున్నారట సార్. సరేనయ్యా, ఎందుకు కంగారు పడుతున్నావు? సూసైడ్ కేసుల్లో ఇంతకన్నా దారుణమైన కేసుల్లో చూసాం. కేసు గురించి కాదు సార్, మరి మన ఆఫీసర్ గురించి తలుచుకుంటే దడదడగా ఉంది సార్. చాలా రూడ్గా నడుచుకుంటున్నారు సార్. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారని అర్థం కావట్లేదు. పోయిన నెల ఒక అక్యూజ్ సమాధానం చెప్పలేదని వాడిని షూట్ చేసి పడేశాడు. ఎవరు ఏం చేయలేకపోయారు. ఆయనకే మినిస్టర్ అల్లుడు, అందుకే దర్జాగా తిరుగుతున్నాడు. మీ వాడు వచ్చాడయ్యా, పద పని చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేల్ సార్, ఏజ్ 35 లోపు ఉంటుంది. బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నాం, ఇంకా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు సార్. సార్ ఎంక్వైరీ జరుగుతుంది సార్. సస్పెక్ట్ ఎవరు సార్? సస్పెక్ట్ అంటూ ఎవరు లేరు సార్. మత్తు మందులు సప్లై చేసేవాళ్ళు సార్. రావయ్యా. వీళ్ళే సార్. నేనేం చేయలేదయ్యా. ఎనీ క్రైమ్స్ సార్? యాక్సిడెంట్ అయిండొచ్చు, లేదా మర్డర్ అయిండొచ్చు. యానిమల్ టీసెస్ ఎనీథింగ్? అటువంటివేమీ కనిపించలేదు సార్. స్నిఫర్ డాగ్స్ వెతుకుతూ ఉన్నాయి. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఆ పని మీదే ఉన్నారు సార్. ఇది కాక డ్రోన్స్ ద్వారా వెతుకుతున్నాం సార్. ఎందుకు ఈ బిల్డప్? సార్ తల కనిపించట్లేదు సార్. సార్ ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత అది నేను చూసుకుంటానులే. అక్కడ నుంచి బ్లడ్ శాంపిల్స్, నెయిల్స్,
ఇంకా స్కిన్ ఇవన్నీ తీసి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి తర్వాత సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ ఆఫీసర్ ఏం చేయబోతున్నాడు? మేడం ప్లీజ్ కోఆపరేట్ మేడం. ఎందుకు నన్ను అరెస్ట్ అన్నీ చేస్తున్నారు? ఉన్నాయి మేడం. ఎంక్వైరీలో మీకు అన్ని తెలుస్తాయి. మాట్లాడకుండా రండి. ఎక్కడికి? ఏంటి బాగా వాయిస్తున్నానా? అయితే నన్ను కూడా నీ టీంలో చేర్చుకో. మనం ఊళ్ళన్నీ తిరిగి కచేరీలు చేస్తూ అలాగే ఎవరికీ తెలియకుండా హత్యలు కూడా చేసి రావచ్చు. చెప్పు సార్, మీరేమంటున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నేనెవరిని హత్య చేయలేదు. నాకేం తెలీదు. పోలీసోళ్ళకి లోకల్లో నచ్చని మాట ఏంటో తెలుసా? నాకేమీ తెలీదు అనడమే. టెల్ ద ట్రూత్. బంగారం, టెల్ ద ట్రూత్. ఎన్నిసార్లు అడుగుతారు? ప్లీజ్ డోంట్ కన్స్ట్రెయిన్ మీ. నీకేమీ తెలీదు, ఎందుకంటే నాకేం తెలియకూడదు. చూడు, నాకు పుల్ల ఐస్ క్రీమ్ కొనిపు. నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ నువ్వు చెప్పింది విని వెళ్ళిపోతాను. చెప్పవే, చెప్పు. ఎందుకు చంపావో చెప్పు. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. నేను ఏ లెవెల్ కైనా వెళ్తాను. నేనెవరిని హత్య చేయలేదు. ఎవరిని హత్య చేయలేదు. హత్య చేయలేదు. చేసావు. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. రండి సార్, ప్లీజ్ ఇటు రండి సార్. సార్ సార్ కొంచెం సార్ వేసుకున్నాను, దానికి తీసుకొస్తున్నారు. వీళ్ళగా నువ్వు లోపలికి వెళ్తావా? జడ్జి గారు అడుగుతారు తాగి నడిపావని. అవును ఒప్పుకో, అప్పుడే నీ బండి నీకు వస్తుంది. ఏంటి నేను చెప్పింది అర్థమైనా? సరే సార్, నేను చెప్పాను అలాగే చెప్పు. పక్క జరుగు సార్. కేస్ నంబర్ BC 687523 A1 అకీరా. ఏంటయ్యా ఇది? పిల్లదయ్యం పిల్ల కాలంలో పడ్డట్టు ఈ పేపర్లో ఏమీ లేదు. సార్, అక్యూజ్డ్ నాట్ కోఆపరేటింగ్. నాట్ కోఆపరేటింగా? అక్యూజ్డ్ ఏమన్నా నీ పెళ్ళమంటాయా? కోఆపరేట్ చేయడానికి నువ్వే ఓపికగా విచారించాలి. ఏంటయ్యా చూపు? ఓ, నీ మొహమే అంతేనంటావా? సరే, ఈ కేసుకి ఏదైనా ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా? స్నిఫర్ డాగ్ స్పాటెడ్ ద అక్యూజ్డ్ సార్. ఆ అమ్మాయి ఇంటి ముందుకెళ్ళి కుక్క ఆగింది అంతేగా? ఆ తర్వాత క్రైమ్ సీలో మర్డర్ కి సంబంధించిన కొన్ని ఆధారాలు వీళ్ళింట్లో దొరికేశావు. స్వామి శరణం. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏమి రాసింది?
హత్య చేసిన ఆవిడ హైట్కి వెయిట్కి ఈవిడ హైట్కి వెయిట్కి ఏవి సంబంధం లేదని రాసిందే. మోటివ్, వాట్ ఈస్ ద మోటివ్? సార్ అందుకే 1 వీక్ పోలీస్ కస్టడీ అడుగుతున్నా. 1 వీక్ ఇస్తే పొడి చేస్తానంటారు. మిస్ అకీరా, దట్ పోలీస్ స్టేట్ యు ఆర్ కమిటెడ్ ది క్రైమ్. వాట్ ఈస్ యువర్ వెర్షన్? ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దిస్ మర్డర్. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలియట్లేదు. నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ కేసులో A1 మాత్రమేనా? ఎస్ సార్. పోలీస్ కస్టడీ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ సార్. వెయిట్, పాలిగ్రాఫ్ అండ్ సైకలాజికల్ ఎగ్జామినేషన్కి మాత్రం పర్మిషన్ ఇస్తాను, ప్రొవైడెడ్ ఏ లేడీ ఆఫీసర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొసీడింగ్స్ బికాజ్ ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్. ఏంటి? ఇకపోతే A1ని కొంచెం మర్యాదగా ట్రీట్ చేయండి. కేస్ పోస్టెడ్ ఫర్ ది 28th. నెక్స్ట్ కేస్. కొడుకును చంపావు, నిజం చెప్పవే. నేనెవరిని చంపలేదు. చెప్పవే. చంపలేదా? నువ్వు నా కొడుకుని చంపలేదా? చెప్పమంటున్నానా? చంపేస్తాను నిన్ను. నిజంగా నాకేమీ తెలీదా? నీ చేతలా నిజం చెప్పేస్తాను. చెప్పు. చెప్పవే. చెప్పు. చెప్పవే. చెప్పు. ఎక్కడే? చెప్పవే. చెప్పమంటుంటే తను పిచ్చి కోపంగా ఉంది. నిజం చెప్పవే. చెప్పదు. దీన్ని కూడా చంపేస్తే సరిపోతుంది. చెప్పవే. చెప్పు. నా కొడుకుని చంపమని చెప్పింది ఎవరు? చెప్పవే. చెప్పవా? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసే. నిన్ను చంపకుండా నిజం చెప్పవు కదా, నిన్ను ముక్కలుగా కోసేస్తానే. స్టాప్. ఎవల్యూషన్ కంప్లీటెడ్. సార్, ఈ అమ్మాయి ఆ హత్య చేసుండే అవకాశమే లేదు. ఎవిడెన్స్ ఉంది సార్, తనే ఆ హత్య చేసింది. ఇంట్రిన్సిప్ మోటివేషన్కి ఉండాల్సిన లక్షణాలు ఏవి తనలో లేవు. తనే హంతకురాలైతే ఆ ఇద్దరిలో ఒక్కరి మీదైనా అటాక్ చేసి ఉండాలి. తను ఇన్నోసెంట్ సార్. ఎఫెండు చేయలేదు, డిఫెండు చేయలేదు. ఇకపైన కూడా ఈ టెస్ట్ కంటిన్యూ చేస్తే ఇట్ విల్ కాజ్ ఓన్లీ సీజ్ మెంటాలిటీ. డాక్టర్, ఇదే హంతకురాలు, దీన్ని నేను వదిలిపెట్టను. అది జరగదు సార్. ఎప్పుడైనా నా రిపోర్ట్ నిజమైనదిగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా కావాలంటే వేరే ఎవరి దగ్గరైనా తీసుకోండి. ఏయ్, కిందికి దించు. నిజం చెప్పు, లేదంటే కాల్చి పారేసి పోతాను. ఎందుకు చంపావు? ఆ జడ్జిని మోసం చేయొచ్చు, సైకియాట్రిస్ట్ని మోసం చేయొచ్చు.
నన్ను మోసం చెయ్యలేవు. చెప్పవే, ఎందుకు చంపావు? నా పేరు అకిరా. నాకు 4 ఫ్రెండ్స్. మేమందరం సౌండ్ డిజైనర్స్. మ్యూజిక్ మా హాబీ. ఇకపోతే మా నాన్న, ఆయన కూడా ఇండియాలో గొప్ప సౌండ్ డిజైనర్. బేసికలీ Hey, hi, darling. How is the workshop? Great response, Dad. Wow, that's awesome. I know my girl is always the best. బాబ్, నాన్న కూతురు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా. కానీ నాకు కూడా డాడీ అంటూ ఒకడు ఉన్నాడుగా. వాడు దానికన్నా దారుణంరా. వాటర్ మిక్స్ చేసుకోవే. ఏంటి ఎప్పుడు చూసినా తాగుడని తాగుతానే ఉన్నారు. యు గైస్ సో వర్స్ట్. మోహన్ చిత్త రే, అదే ఏదో మత్తులో వాగుతుంది. డ్రింక్ ఇంకా చాలా ఉంది. బీ కామ్, ఓకే? అవన్నీ మేము తాగేస్తాంలే. యువర్ డ్రింక్. Thank you so much, darling. Cheers. Hey guys, రేపటి ప్లాన్ పక్కా. బట్ నేను ఉండడం లేదు. Unfortunately, I have to be in the Western Ghats. No way, Dad. Important project. The Mystery of the Forest and Creatures. Oh yeah, it's a Hollywood documentary, right? Yeah, I'm being part of it. డెడ్లైన్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అన్ని అర్థమైనట్టుగా అని చెప్పండి బాబు. మేము కవిని ఫారెస్ట్ రికార్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. వావ్, దట్స్ ఆసమ్. సరే అయితే నా పనంతా పూర్తి చేసుకుని ఐల్ జాయిన్ యూ గైస్ అండ్ కవిని. ష్యూర్. డాడ్, డోంట్ కమ్. మీరు అక్కడికి వచ్చి మా ప్రైవసీని చెరపకండి ప్లీజ్. నీకు మొత్తం సారీ డాడ్, యాజ్ యూజువల్ టూ మచ్ అయింది. Am I drunk? నో తను మొత్తలో లేదు. తర్వాత చెప్తాను. ఓకే డియర్, cheers. I love you. Drink and go up. చాలా టైర్డ్ గా ఉంది. ఉదయాన్నే త్వరగా లేవాలి. Good night. నువ్వు గుడ్ నైట్ చెప్పకపోతే ఆయన నిద్రపోరా. Bye guys. Bye dad. Guys have fun. Be careful baby. మొత్తం ఎక్కువైంది. ఏరా, ఆ రోజు మా నాన్నగారు రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు హైవేలో యాక్సిడెంట్ అయింది. కాబట్టి ఆయన ప్రాజెక్ట్కి వెళ్ళలేకపోయారు. ప్రాజెక్ట్కి అసిస్టెంట్స్ని పంపడం ఆయనకంత తృప్తిగా లేదు. అయోమయంలో ఉన్నారు. దాంతో నేను, నా ఫ్రెండ్స్ మిస్టరీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఇట్స్ క్రీచర్స్ అనే ప్రాజెక్ట్కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. I'm your baby, baby. I'm your baby, baby. Wagga wagga bunny. Wagga wagga bunny. I'm your baby, baby. Wagga wagga bunny. Guys, get down. ఈ బర్డ్ సౌండ్స్ కనుక కరెక్ట్ గా క్యాప్చర్ చేసి పంపించామంటే తర్వాత వచ్చి ఫారిన్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ మనమే సౌండ్ డిజైనర్స్. ఓకే, అయితే మార్నింగ్ 10 o'clock లేసేస్తాం. జోకే అకిరా. ఏంట్రా అకి, ఇది ఫారెన్ ప్రాజెక్ట్ అయితే అవతార్ 3 కూడా మనమే చేస్తావా? అవునవును, వీరాస్వామి 2, 3 కూడా మనమే చేయబోతున్నావు. నోరు మూసుకొని రారా బ్లడ్డీ కాక్రోచ్. థ్యాంక్ యూ. ఇది నీకు అవసరమా? రేయ్, షాక్ అయ్యి చావుకు, లోపలికి రా. ఓకే, ఇట్స్ ఓకే. బాబ్ ఇక్కడ కూడా లైట్ ఉంది. అరే వెయ్యండి బాబ్. బాబ్ వేయకుండానే వెలిగింది. బాబ్, ఇది నిజంగానే మీ నాన్న ఫ్రెండ్ ఇల్లా లేక మీ ఇల్లా? మా నాన్న ఫ్రెండ్ ఇల్లేరా. అకిరా, భోజనం మిగతా విషయాలన్నీ ఎలా? అదంతా అరేంజ్ చేశాను. నో ప్రాబ్లం. ఇక్కడికి హెల్పర్స్ వస్తారు. హెల్పర్సా? గర్ల్సేగా వస్తున్నారు? గర్ల్సే కానీ ఏజ్ 60. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అకిరా. ఏంట్రా వాడు ఎప్పుడు ఇంతే, వదిలే. రేయ్ సరే, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. నువ్వు ఆ రూమ్కి వెళ్ళరా. నువ్వు ఈ రూమ్కి వెళ్ళు. నువ్వు నీ రూమ్కి వెళ్ళరా.
గాయ్స్ Yes. ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకున్నారా తీసుకున్నాం. ఓకే మన టార్గెట్ ఆ 12 బైట్ బర్డ్ అనే సౌండ్. ఇప్పుడు రాబోయే వాళ్ళతో మనకేం అవసరమో ఆల్రెడీ చెప్పావు కదా. ఎస్ పక్కా నో కిడింగ్ అరౌండ్. ఓకే నీకేలా చెప్తుంది? ఏంట్రా ఇంతవరకేనా? అవును ఇకపై నడిచే వెళ్ళాలి. ఓకే నో ప్రాబ్లం. రే ఆ థింగ్స్ అన్ని తీసుకోండి. త్వరగా దిగు. ఏంటి ఇంత చలిగా ఉంది? రే దీన్ని పట్టుకో ఓకే. జాగ్రత్త. ఇవి నేను చూసుకుంటా. సూపర్గా ఉంది కదా. ఎప్పుడు వస్తుందో ఈడొకడు ఎక్కడుంటుందో తెలియట్లేదే. నాకేం తెలీదు, వీళ్ళే తీసుకొచ్చారు. ఓయ్ మిమ్మల్ని ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు? నేను మాట్లాడతాను. ఇంత దూసరా టెల్ మీ ఇంచ చక్క తుక్క ఏంటి కాకుల్ని పిలుస్తున్నావు? ప్లీజ్ మార్లీ. రే ఆగ్రా, అడుగుతుంటే వెళ్ళిపోతున్నావు. నిమ్త దూసరా టెల్ మీ నీ కాక నీ కాక నీ కాక. ఏంటమ్మా ఏదో వాగుతున్నారు? మీకు తెలుగెలా వచ్చు? అన్నీ మాట్లాడతారు. రే రండి. వీళ్ళకి తెలుగెలా వచ్చింది? బార్ గర్ల్స్ దగ్గర నేర్చుకుని ఉంటారు. అడవి మనుషులు తెలుగు మాట్లాడరని ఎవరు చెప్పారు బాబ్? బాహుబలి రాజమౌళి చెప్పారు బాబ్ ఆయన ఈగ కూడా పగ తీర్చుకుంటుందని చెప్పారు. ఆంధ్ర అడవుల్లో ఉండే అందరూ తెలుగు మాట్లాడతారు బాబ్. నిజమా బాబ్? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా బాబ్? వావ్ అవును మీరందరూ ఎక్కడ ఉంటున్నారు? క్లియో విల్లా. అక్కడ ఉంటున్నారు. అరే ఓయ్ చెప్పాలవయ్యా. ఏంటి ఎందుకన్నా అడిగితే పట్టించుకోకుండా వెళ్తావేంటి? ఇంకో ముఖ్యమైన విషయం, ఈ అడవిలో పొరపాటును కూడా ఒంటరిగా వెళ్ళకండి. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళకు. అవును కావట్లేదు. లిజన్ గాయ్స్, ఈ బర్డ్స్ చాలా సెన్సిటివ్. చిన్న శబ్దం వినిపించినా ఎగిరిపోతాయి. సో బీ అలర్ట్. అంతా పక్కాగా ఉంటుంది. యు కాంట్ మిస్ దిస్. ఓకే అందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి. లెట్స్ కీప్ గోయింగ్ గాయ్స్. నుంచి నీ రెస్ట్ తీసుకున్నా సరే ప్రాబ్లమే. పావుని చూసినా భయపడకండి. జిప్. ఓకే ఓకే. What the fish you did, bro? What ya? చిన్న పురుగు బాబ్, కానీ నా మీద ఉంది కదా బాబ్. ఇక మీదట ఆ పక్షి ఇక్కడికి రాదు. ఓ సీరియస్లీ? రే నీ మీద ఉంటే ఏం చేస్తావు? నీలా అరవను. నువ్వు ఆ పురుగులాగే ఉన్నావు. ఏమిటో వాగుతున్నావు? నువ్వే పురుగు. సారీ. వాట్స్ దిస్? సారీ. సారీ.
అఖిరా అక్కడేం చేస్తున్నావు? డాడ్ ఇస్ కాలింగ్. హే ఏమైంది? Yeah, Dad. Oh, everything is fine. Going on. బాబ్, ఈ జీప్లో రావడానికి చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ టైం హెలికాప్టర్లోనే రావాలి. నెక్స్ట్ టైమా? అప్పటి వరకు తట్టుకోగలవా? వీడికి 2 బీర్లు ఇప్పించి ఆ లారీలో ఎక్కించండి రా. త్వరగా తీసుకురా. ఏంటిది? ఇదే మూలకి వాటర్కే సరిపోదు, ఇంకా ఇవ్వు. చాలా అఖిరా రే, చాలురా, ఓవర్ చేయకు. తీసుకుపోండ్రా విన్ని. రే, పర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయింది, పద. ఇప్పుడే ఇలా చేస్తున్నాడంటే మందు కొట్టేకి ఇంకేం చేస్తాడో ఏమో. ఎక్కువైతే వామిట్ చేసుకుంటాడు. 5 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఇవ్వన్నా తర్వాత ఇస్తాను. హలో, ఎక్స్క్యూస్ మీ. చూడడానికి అందరూ డీసెంట్గా ఉన్నారు. ఎదురుగా వైన్ షాప్ ఉంది. లేడీస్ ఎవరు ఇక్కడ ఉండకూడదు. పెద్ద పెద్ద లెజెండ్స్ అందరూ వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకుని ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వస్తారు. కొంచెం మిస్ అయినా కూడా గందరగోళం అయిపోద్ది. ఇదొక యుద్ధ భూమి. ఇక్కడ నుంచి ఉన్నారండి, ముందు బయలుదేరండి. టకీలా ఉందా? అలా అంటే టకీలా లేదంట. అబ్సల్యూట్ వోడ్కా అంటే ఏంటి? ఓయ్, అలా అంటే ఏంటని అడుగుతున్నాడు. డ్రై జిన్. డ్రై జిన్ అంటే లేదండి. అది లేదంట. సరే విస్కీ ఉందా? సరే విస్కీ ఉంది. ఉంది. ఫుల్ తీసుకోనా? మనకు చాలదు, 5 ఫుల్ తీసుకో. పాకెటే లేదు బా. Hello ma'am, welcome. Hi. How much is that horn for? Just a minute ma'am, let me check.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఈ డ్రెస్ రేట్ ఎంత? సారీ మ్యామ్, ఇట్స్ నాట్ ఫర్ సేల్. ఏ? ఇట్స్ ఆల్రెడీ బుక్డ్ మ్యామ్, వెయిటింగ్ ఫర్ షిప్మెంట్. ఇంకొకటి ఉందా? సారీ మ్యామ్, ఇట్స్ అన్ యాంటిక్ షాప్. ఇక్కడున్న వస్తువులన్నీ ఒక్కోటే ఉంటాయి. ఆ కస్టమర్ని కన్విన్స్ చేసి నాకు ఇవ్వగలరా? లేదు మ్యామ్, అది మా పాలసీ కాదు. వేరే ఏదైనా చూడండి. హలో. ఎస్ మ్యామ్. దీనికి ఎంతైనా నేను డబ్బిస్తాను. బాబ్, స్టేజ్ మీద ఎన్ని వందల పాటలు పాడినా సరే ఈ హ్యాపీ బర్త్డే లిరిక్ మాత్రం మర్చిపోతూనే ఉన్నాను. అవును కదా. ఐ నో. షో మీ యువర్ ఈ క్యాట్. ఏయ్ స్టూపిడ్. రే ఎందుకు అరుస్తావు? ఏయ్ మరేంట్రా నా లవర్కి పంపిన పర్సనల్ మెసేజ్ చూస్తున్నాడు? లవ్వరా? గైస్, మీరా అనే ఒక మహానికి 1 కిలోమీటర్కే హాయ్ 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 అని పంపించాడు. ఆ సైడ్ నుంచి రిప్లై లేదు. మీరానా? మీరా మిత్తున్నారా? ఆ పీస్ ఫోటోని చూపించు. రే తనకి అబ్బాయిలంటేనే పడదు. ఏ అంత మంచి అమ్మాయా? అబ్బాయిలంటే పడదు. రే నువ్వు పంపించిన హాయ్కి ఇది ఓవర్ షాక్ రా. కంగ్రాట్స్ రా, నీ లవరు లెస్బియన్ రా. రే బ్యాడ్ ఫిగర్స్ అందరికి లైన్ వేస్తున్నారు, ఇక నేను ఒకదాని ఉన్నాను. నాకు లైన్ వేయాలని మీకు అనిపించలేదా? ఓకే బాబ్, ఇకపై నీ ఫోన్ తీను. సారీ. ఇట్స్ ఓకే. బాబ్ అంతా రెడీ కదా? ఓకే మైండ్ లో ఉందిరా. ఓకే కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ లెట్స్ పార్టీ. సెల్ఫ్ సర్వీసే, జస్ట్ గెట్ లాస్ట్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. చూస్తుంటే నాకు అసూయగా ఉంది. రే నీకు కూడా అసూయగా ఉందా? అవును, ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నావు? ఒక యాంటిక్ షాప్ లో చూసాను రా, చాలా బాగా నచ్చింది. ఇవ్వనంటే ఇవ్వననేసాడు. కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చి ఎలాగోలా కట్టుకొచ్చాను. అకేరా ఇలాంటి కాస్ట్యూమ్ నువ్వు లైక్ చేయవు కదా? రే వదిలే, కానీ నువ్వు ఈ కాస్ట్యూమ్ లో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. బ్లాస్ట్ ద పార్టీ. Who you are, where you're from, what you did, as long as you love me. Who you are, where you're from, don't care what you did, as long as you love me.
ఆ పక్షి ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎంతసేపు అవుతుంది? ఎగిరిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందా? అంతా నీ వల్లే. అది వాడు వచ్చేలా కనిపించట్లేదు, కానీ ఏదో శబ్దం వినపడుతుంది. భలే చలిగా ఉంది బాబ్. వాళ్ళేమో అక్కడ మందు కొడుతున్నారు. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం బాబ్. ఈ ఊరు స్పెషల్ ఉందిగా, మ్యాజిక్ మష్రూమ్ భలే ఉంటుంది బాబ్. అలాగే మ్యాటర్కి వెళ్ళొద్దాం. మ్యాటరా సూపర్ బాబ్. అప్పుడే ఈ క్లైమేట్ కి బాడీ హీట్ అవుతుంది. అలా చెప్పండి బాబ్. గురువు గారే చెప్పారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సంతోషాన్ని వదులుకోకు అని. అలాంటప్పుడు ఎందుకు ఆలోచించడం బాబు? ఇప్పుడే రెడీ అవుతా. బాబ్ మోసపోకూడదు, హుషారుగా ఉండాలి. బాబ్ అవును, నేను ఎలా రావాలి? మూసుకొని రావాలి. హాయ్ హాయ్. రే ఎక్కడికి వెళ్తున్నారా? ఐ విల్ టెల్. చెప్పరా. మేము మష్రూమ్ కోసం వెళ్తున్నాం. అవును. సూపర్ రా. సైడ్ డిష్ ఖాళీ అయ్యాయి. నాకు ఒక చిల్లీ మష్రూమ్ ప్లీజ్. ఆకి నీకు? చిల్లీ మష్రూమా? నాకు పెప్పర్ మష్రూమ్. పెప్పర్ మష్రూమా? బ్రోకలీస్ ఆన్ సైడ్ ప్లీజ్. బ్రో కోన్ అడుగుతోంది బ్రో. రే కామెడీ మాన్స్టర్. బాబ్ మేము మ్యాజిక్ మష్రూమ్ కోసం వెళ్తున్నాం. వచ్చేటప్పుడు మీకేమైనా తెస్తాంలే. మ్యాజిక్ మష్రూమా? ప్లీజ్ రా, మేము వస్తాం ప్లీజ్. వద్దదు, అలాగే ఇంపార్టెంట్ మ్యాటర్కి వెళ్తున్నా. బాబ్ అదే 3 మ్యాటర్లు. గర్ల్స్ అంతా రాకూడదు. ఎందుకు రాకూడదు? అది అబ్బాయిల మ్యాటర్. రే అది అబ్బాయిల మ్యాటర్ కాదురా. సరే అయితే ఇంకేం మ్యాటర్? మార్లీ ఓపెన్ గా చెప్పండి బాబ్. ఓకే మేము పలానా దానికి వెళ్తున్నాం. అయ్యో దీనికే ఇంత బిల్డప్పా మీకు? సరే మీరేం చింపుతారో చూస్తాను. నేను వస్తాను. కమ్. దీంతో పెద్ద తలనొప్పిరా బాబ్. మష్రూమ్ కి వెళ్తున్నాం, ఇంకేమీ లేదు. ఆ బాడీ హీట్. బెడ్షీట్ కప్పుకొని పడుకోండి బాబు. మైండ్ లో సెట్ అయింది. డిలీట్ చేసేయండి బాబ్. అక్కి జాయిన్ us, కమ్. వద్దొద్దు, ఐఎమ్ ఆల్రెడీ హై. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. చూసారా, ఇది తెలుగు అమ్మాయి అంటే. మావా ఒక ఊదుకొట్ట ఇవ్వు. రే తెలుగు అమ్మాయి అంటరా. ఓ అన్ని ప్లాన్లు చెడగొట్టావు. బాయ్ గాయ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సీ యూ సూన్. సీ యూ. తర్వాత ఆ ఇండో ఆఫ్రికన్ ప్రాజెక్ట్, అందులోని కాన్సన్ట్రేషన్ ఏవి మిస్ అవ్వలేదు కదా? అది ఆల్ రైట్, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. తగ్గించలేవా? తను అకిరాలా ఉందిరా. అవునరా, రండి రండి. ఈసారి వస్తారుగా, అప్పుడు చూసుకుంటాను. తను ఎక్కడికి వెళ్తుంది? తెలియదు బాబు, త్వరగా పోనీ. బైక్ లో వెళ్తుంది. అదే ఫాలో చేద్దాం. ఎటు వెళ్ళి ఉంటుంది? తెలియలేదే బాబ్. తను రైట్ సైడ్ వెళ్ళి ఉంటుంది. రే కరెక్ట్ గా నో నో, తను ఈ సైడ్ వెళ్ళి ఉంటుంది. అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళి సరే ఉంటుంది. బాబ్, అదే. ఇది అక్కిరా వచ్చిన బైకే కదా? అవును బాబ్, దిగండి చూద్దాం. ఈ బైకేరా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? గైస్ ఆర్ యు షూర్ ఇస్ దట్ అకిరా? అకిరానే, మేము చూసామంటున్నాగా.
ఏంటి బేబీ, ఎందుకింత భయపడుతున్నావు? ఎక్కడా? అక్కడ ఆ బాస్కెట్లోనా? వెయిట్, లెట్ మీ సీ. ఇక్కడ. ఓ డార్లింగ్, దిస్ ఇస్ జస్ట్ ఎ బాస్కెట్. అవసరం లేకుండా నువ్వు ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకోకు. మామ్ ఇక్కడే ఉంటాను, నీకు ఏదైనా పిలువు. అంటే నువ్వు నిజంగా బైక్లో వెళ్ళలేదా? చెప్తున్నా కదా, నేను నిద్రపోయాను. డూడ్, తను చెప్పేది వింటుంటే సరుకు కొట్టకుండానే తల తిరుగుతోందిరా. రే అకిరా, నేను స్ట్రైట్గా మ్యాటర్కి వస్తాను. నువ్వు ఓ కార్ని బైక్తో చేసేసుకుంటూ వెళ్ళావు, అది మేమంతా చూసాం. ఏంటే? ఎస్, ఆబ్వియస్లీ. ఏంటి వాగుతున్నారు? ఎంత స్పీడు! పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఏదేదో ఊహించుకోకండి. సరే, మేమే వాగుతున్నాం. గాయస్, ఇక మీదట మనం ఇక్కడ ఉండకూడదు. ఊరికి బయలుదేరదాం. ఓకే. ఏంటి అందరూ తింగరోళ్ళలా వాగుతున్నారు? ఏంటి మష్రూమ్ ఓవర్ అయిందా? ఎవరినో చూసేసొచ్చి ఏదో టాపిక్ అని డిస్కస్ చేస్తున్నారు. బాబ్, థింగ్స్ అన్నిటిని ప్యాక్ చేయండి. విల్ మూవ్. ఓకే బాబ్. స్టాప్ ఇట్ గాయస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. తర్వాత స్ట్రైట్గా లాస్ వేగస్కి వెళ్తున్నాం. అనవసరంగా కాంప్లికేట్ చేయకండి. ఒకవేళ మనం చూసింది అకిరా కాదేమో? డౌటే లేదు, అది తనే. ఏదో జరుగుతోంది, తను మన దగ్గర దాస్తోంది. అప్పుడు బెదిరించానంతే, ఇప్పుడు నిజంగా కాల్ చేస్తాను. చెప్పు.
సార్ ఎందుకు సార్ ఈ అమ్మాయిని ఇలా టార్చర్ పెడుతున్నారు? డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. చంపుతా. అవునయ్యా. సార్ నాగరాజ్ సార్ ఎక్కడ ఉన్నారు? నేరుగా వెళ్ళి రైట్ సైడ్ లో అడగండి. అలాగే సార్, థ్యాంక్ యూ. రే ఏం మాట్లాడుకో, సైలెంట్ గా రా, నేను చూసుకుంటా. ఆగండ్రా, ఎక్కడికి వెళ్తున్నారు? నాగరాజ్ సార్ని కలుద్దామని వెళ్తున్నాం. ఎవరు మీరంతా? ఎందుకు ఆయన్ని చూడాలని వెళ్తున్నారు? మేము అకిరా ఫ్రెండ్స్ మీ సిటీ నుండి బోర్డ్ సౌండ్ రికార్డింగ్ కోసం వచ్చాం. ఇక్కడ లియోలా ఉంది కదా, అక్కడే ఉంటున్నాం. ఆ రోజు రోడ్లో గొడవ పడింది కూడా మేమే సార్. అకిరాకి దీనికి ఏ సంబంధం లేదు. అప్పుడు తన ఇంట్లోనే ఉంది. తనని ఏ సెక్షన్ లో అరెస్ట్ చేసామనే విషయమే మీకు తెలీదా? ఏయ్, ఆ డిఎస్పీ కంట్లో పడేదానికి ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి రా, లేదంటే మిమ్మల్ని సెల్లో వేసి కుమ్మేస్తాడు ఆయన. సింహాచలం. సార్ వచ్చేసాను సార్. తర్వాత అక్యూస్ట్ ఇంట్లోంచి ఎవరినైనా రమ్మను. అనవసరంగా వెళ్ళి చాలా ఎక్కువగా ఉందా? ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను రా? అనవసరంగా వెదర్ గెదరని నైట్ అవుట్ బయటికి తీసుకెళ్లి మష్రూమ్ తిని తన్ని మనతో తీసుకెళ్ళుంటే సమస్య వచ్చేదా? రే నేను పిలిచాను, తనే కదా రానంది. రే ఒక్క మష్రూమ్ తిని పెద్ద ప్రాబ్లం చేసి ఏమీ తెలియదు అంటున్నావా? రే వదిలేరా, ఇప్పుడేంటి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రమ్మందామా? అదేం అక్కర్లేదు, ఆయనే కాలు ఉరిగి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అనవసరంగా టెన్షన్ పడతారు. మనమే మంచి లారీని చూసుకుందాం, ఏమవుతుంది? సరే ఓకే, వాళ్ళిద్దరు నేను గెస్ట్ హౌస్కి రమ్మని చెప్తాను. రమ్య, అమ్మా భోజనానికి రావా? తర్వాత అమ్మా. ఓకే దెన్ ఐల్ ఈట్. డోర్ లాక్ చేయలేదమ్మా. ఏంటమ్మా? ఐ టోల్డ్ యు నా ఐల్ ఈట్ లేటర్. వై యు కీప్ ఆన్ నాకింగ్ ద డోర్? ఏంటమ్మా? నువ్వా? ఏంటి ఈ టైంలో? అన్నయ్య ఫారెన్ నుంచి వచ్చాడే, ఇదిగో చాక్లెట్ ఇద్దామని వచ్చాను. నేను భయపడ్డాను. సరే లోపలికి రా. థ్యాంక్ యూ. కమ్. హే, ఏంటి బాగా డల్గా ఉన్నావు? సంథింగ్ రాంగ్? జెస్సీ, ఇట్స్ వియర్డ్. 2 రోజులకు ముందు నైట్లో ఏదో స్ట్రేంజ్గా జరిగింది. ఐ ఎక్స్పీరియన్స్ సమ్ కైండ్ ఆఫ్ పారానార్మల్ యాక్టివిటీస్. అది ఎవరు, ఎందుకు నన్ను హాంట్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఏ లూజు, అలాంటిదేం ఉండదే. నీకు స్ట్రెస్ ఎక్కువ అయి ఉంటుంది, అందుకే నైట్ మ్యార్స్ వస్తున్నాయి. కొంచెం రెస్ట్ తీసుకో, క్లియర్ అవుతుంది. నో జెస్సీ, ఇప్పుడు కూడా నాకు భయం వేసింది. వచ్చి చూస్తే నువ్వే డోర్ నాక్ చేస్తున్నావు. బట్ ఏదో ఏదో జరుగుతోంది, అదేంటో తెలియట్లేదు. కానీ దాని ఉనికి నాకు తెలుస్తోంది. అదెవరో నువ్వు తెలుసుకోవాలా మేడం? జెస్సీ, జెస్సీ, హే జెస్సీ.
మేడం, రమ్య మేడం. Oh,